పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్. ఎక్కడ చూసినా సరే ఈ రెండింటికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. దీన్ని పట్టుకుని ట్రోలర్స్ ట్రోల్ చేసేస్తూ ఉన్నారు. దీని గురించి మాట్లాడుకునే ముందు మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. పుష్పకి గేమ్ చేంజర్కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని మేకర్స్ ఇంకా యూట్యూబర్స్ చాలామంది ఇలాగే చర్చలు జరిపిస్తుంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే పుష్పకి గేమ్ చేంజర్కి మంచి పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. పుష్ప ఏమో డిసెంబర్ 6వ తారీఖు, గేమ్ చేంజర్ ఏమో 20వ తారీఖు డిసెంబర్. పుష్ప సినిమా వచ్చేటప్పటికే Day 1 రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు అన్ని ముందు కొట్టేస్తుంది. పుష్ప మూవీ చూసిన వాళ్ళు అప్పుడు అయిపోయాక గేమ్ చేంజర్ మూవీ అప్పుడు వస్తారు. ఒకవేళ పుష్ప బాగోపోయినా సరే దానికి ఉన్న హైప్కి పెట్టిన బడ్జెట్ వస్తుంది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చిందనుకో 1000 కోట్లు ఎటు పోవు. ఆ సినిమాకి ఈ సినిమాకి 14 రోజులు గ్యాప్ ఉంది. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది యూట్యూబర్స్ అలాగే మేకర్స్, మూవీస్ లవర్స్ వీళ్ళకి ఈ రెండు మూవీస్కి మధ్య యుద్ధం, పోటీ అని ఎక్కర్లేని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే దిల్ రాజు గారు ఆడియో ఫంక్షన్లో డిసెంబర్ 20 తారీఖు వస్తుందని అఫీషియల్గా చెప్పారు. అది కాకుండా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ మూవీ అప్పుడు కూడా వస్తుందో కూడా డౌటే, ఎందుకంటే అది 75% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా సాంగ్స్ షూటింగ్ కూడా చాలా చేయాలని బాకీ ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మొన్న అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడుగా, అందుకని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఇది పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. బట్ అదేం కాదు, రెండు పాన్ ఇండియా మూవీసే కాబట్టి, రెండు బాగా హైప్ ఉన్న మూవీసే కాబట్టి. గతంలో కొరటాల శివ గారు తెరకెక్కించిన చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కాంబినేషన్లో ఆచార్య మూవీ ఎంత పెద్ద డిసాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఈసారి గేమ్ చేంజర్తో హిట్ కొట్టామని గట్టిగా పట్టుదల పట్టుకున్నారు. గేమ్ చేంజర్ మూవీ హిట్ అవడం అటు ఫ్యాన్స్తోనే కాకుండా ఇటు మేకర్స్కి, ముఖ్యంగా రామ్ చరణ్కి చాలా అవసరం. పర్సనల్ ఇష్యూస్ వల్ల మూవీ లవర్స్ మూవీ బాగాలేదు అయింది చెప్పడం, ఇవన్నీ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. మూవీస్ని జస్ట్ మూవీస్గానే చూడండి. దాంట్లో హీరో ఎవరైంది మనకు అవసరం. మూవీ ఎలా ఉంది, మనం పెట్టిన డబ్బులకు వర్త్ అయిందా లేదా అన్నది కావాలి మనకి. ఈ గొడవల వల్ల, ఈ పోటీల వల్ల 2 సినిమాలు హిట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా అలాగే చేస్తారా? మూవీస్ కంటూ నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే RRRకి, బాహుబలి 2కి వీటన్నిటికి ఫస్ట్ నెగిటివ్ టాకే వచ్చింది. ఎలా బ్లాక్ బస్టర్ అయినాయి. ఒకవేళ ఈ రెండింటికి కూడా నెగిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయితే మరో కొత్త రికార్డును మనం చూస్తాం. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ విడిపోయిందని చాలామంది అంటున్నారు. అది నిజమో కాదు నాకు కూడా తెలియదు. మళ్ళీ ఆ 2 ఫ్యామిలీలు కలిస్తే చూడాలని నా కోరిక, మన అభిమానులు ఫ్యాన్స్ కోరిక కూడా. ఈ 2 మూవీస్లో Day 1 హైయెస్ట్ గ్రాసర్గా ఏ మూవీ నిలిచిద్దో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.